బ్రేకింగ్ చూస్తున్నాం. బెంగాల్లో రాజకీయ హింస పెరుగుతోందా? ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారా? అది తృణమూల్ కాంగ్రెస్ నేతలపై ప్రజల్లో కూడగట్టుకున్నటువంటి ఆగ్రహమా? రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్నటువంటి దాడులా? మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై కోడిగుడ్లు దాడి ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై దాడి జరిగింది. హుగ్లీ జిల్లాలో తృణమూల్ బీజేపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ సైతం రోడ్డెక్కారు. తమ పార్టీ కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్ వైపు వెళ్తుండగా ఆయనను సాయుధ బలగాలు ఆపారు. ఇంతలో కొందరు దాడి చేశారు. పోలీసుల ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. తలకు రాయి తగలడంతో ఆయన అక్కడే కింద పడిపోయారు. తమ పార్టీ కార్యకర్తలను విడిపించేందుకు పోలీసులకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా బీజేపీ కార్యకర్తలు తనపై దాడి చేశారని కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర బలగాలు సైతం రంగంలోకి దిగాయి. మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం క్లియర్ గా. ఏదైతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అక్కడ ఆపడానికి ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా ఎంపీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీకి సంబంధించి కళ్యాణ్ బెనర్జీ కూడా గాయమైనటువంటి దృశ్యాలు మన స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ఇన్పిటేటర్ నవీన్ ద్వారా. గుడ్ ఆఫ్టర్నూన్ నవీన్. నిన్న మనం చూస్తాం ఏదైతే అభిషేక్ బెనర్జీ మీద దాడి జరగడం, పోలీసు ప్రొటెక్షన్ తో అతను తీసుకెళ్లడం, హాస్పిటల్ అడ్మిట్ చేసిన పంపించేసిన తర్వాత కూడా హాస్పిటల్ సీఈఓ పై వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భం మమతా బెనర్జీ. ఈ రోజు మళ్ళీ ఇంకొక దృశ్యం. ఇటువంటి పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పక్క బీజేపీ మీద ప్రజా ఆగ్రహం అంటుంటే టీఎంసీ ఏమో బీజేపీ నేతలు చేసినటువంటి దాడి అంటున్నారు. ఏ విధంగా చూడాలి? ఈ సాక్ష్యం మనం చూడొచ్చు. పశ్చిమ బెంగాల్లో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, బీజేపీ చేతికి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పై అయితే రోజు కూడా దాడులు జరుగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. మనం చూడొచ్చు నిన్న మమతా బెనర్జీ మేనల్లుడైనటువంటి అభిషేక్ బెనర్జీపై కూడా దాడి జరిగిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఆ దాడి మరో దాడి ఈ రోజు మరో ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై కూడా దాడి జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తల్ని ఇష్యూలో మొత్తం కూడా పోలీసులు అరెస్ట్ చేసి కేసులు పెట్టి స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్ కి ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వెళ్తున్న సమయంలో వాళ్ళకి ఏదైతుందో కేసులకు సంబంధించినటువంటి కానీ లేకపోతే ఆ కేసులు ఏంటి వివరాలు తెలుసుకోవడం, అదేవిధంగా వాళ్ళని ఇడిపియడం కోసం స్టేషన్ కి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆయనపై దాడి జరిగిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ రోజు కళ్యాణ్ బెనర్జీపై జరిగిన దాడిలో కళ్యాణ్ తలకి తీవ్రమైన గాయం కూడా అయినట్టుగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, పార్టీలు మారిన తర్వాత ఇన్ని రోజులు కూడా మమతా బెనర్జీ అక్కడ ముఖ్యమంత్రిగా ఉంది. ముఖ్యమంత్రి పీఠం ఒక్కసారి జారిపోవడంతో కూడా అక్కడ బీజేపీ ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం లీడ్ చేస్తున్న నేపథ్యంలో వరుసగా కూడా దాడులు జరుగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అక్కడ బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీగా జరుగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఇరు పార్టీలపై అటు కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న సిచ్యువేషన్ కనపడుతుంది. పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతానికి అయితే ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంటుంది. ఎందుకంటే కార్యకర్తలు కొట్టుకుంటా ఉంటారు, కార్యకర్తలపై దాడులు జరుగుతుంటాయి. కానీ నేరుగా ఇక్కడ మనం చూసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలపై దాడి జరుగుతున్న పరిస్థితి కాబట్టి అందులో ప్రధానంగా మనం చూసుకుంటే మమతా బెనర్జీ మేనల్లుడిపై కూడా నిన్న దాడి జరిగింది. ఆ దాడి మరో దాడి ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై కూడా జరిగిన సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా దీన్ని తీవ్రంగా కూడా మమతా బెనర్జీ వ్యతిరేకిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ ఉద్దేశపూర్వకమైన దాడులు చేస్తున్నారు, పక్క ప్లాన్ తోటే ఈ దాడులు చేస్తున్నారు. మెయిన్ గా పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల్ని అంచివేయడానికి, అంతేకాకుండా కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి మాత్రమే ఈ దాడులు చేస్తున్నారని చెప్పేసి కూడా మమతా బెనర్జీ అయితే చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఒక విధంగా అక్కడ ఒక అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా మమతా చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ప్రభుత్వం బీజేపీ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు ఉన్నారు. ఆ కీలక నేతలపై దాడులు జరుగుతున్నాయి. ప్రధానంగా ఎంపీలపై దాడులు జరగడం ఏంటి, ఒక వినత పత్రం పోలీస్ స్టేషన్ కి ఇవ్వడానికి వెళ్తున్నారు. మా కార్యకర్తల్ని అరెస్టు చేశారు, ఎందుకు చేశారు, వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు కళ్యాణ్ క్లియర్ గా దాడులు చేస్తున్నది బీజేపీ అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కావచ్చు చేస్తున్న స్టేట్మెంట్. బీజేపీ ఇస్తున్నటువంటి రియాక్షన్ ఏంటి? ఏం చెప్తుంది బీజేపీ? వీళ్ళు చెప్తున్నారు, తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ చెప్పేది బీజేపీ దాడులు చేపిస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. బీజేపీ లేదు అది ప్రజలు చేస్తున్నారు. ఇన్ని రోజులు ప్రజలు మమతా బెనర్జీపై ఆగ్రహంతో ఉన్నారు. ఒక్కసారిగా ఆ కట్టలు తెంచుకుని ఆమె పార్టీ కార్యకర్తలపై ఇన్ని రోజులు చేసినటువంటి అవినీతి కానీ అక్కడ చేసినటువంటి పాలన సరిగా లేదు, అందుకోసమే ప్రజలే ఆమెపై దాడులు చేస్తున్నారు, వాళ్ళ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని చెప్పేసి కూడా బీజేపీ ఖండిస్తుంది. కానీ బీజేపీ నాయకులే దాడులు చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక పక్క తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ చెప్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ దాడులు అనేది ఇంకా జరిగే అవకాశం ఉంటుంది.
ఖచ్చితంగా అందరికి కూడా ప్రాణహానిలు ఉన్నాయని చెప్పేసి కూడా మమతా బెనర్జీ చెప్తుంది. బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా కార్యకర్తలు కానీ ఇంకా ఎవరు కూడా దాడులు చేయట్లేదు. కేవలం పశ్చిమ బెంగాల్ ఉన్నట్టు ప్రజలు వ్యతిరేకతతోటే మమతాపై దాడులు చేస్తున్నారు. మమతా బెనర్జీకి సంబంధించినట్టు ఏదైతే పార్టీలో ఉన్నారో తృణమూల కాంగ్రెస్ లో ఉన్నట్టు పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో కూడా బీజేపీకి సంబంధం లేదని చెప్పేసి కూడా బీజేపీ అయితే కొట్టివేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఏదైనా ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంటుంది భాష. నవీన్, మనం ఇప్పుడు అధికారంలో అక్కడ ఉంది పశ్చిమ బెంగాల్ బీజేపీ. సో ఇటువంటి అల్లర్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా బీజేపీ మీదే ఉంటుంది. ఆల్రెడీ కేంద్ర బలగాలు కూడా రంగంలో దిగినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లో కావట్లేదు. ఏ విధంగా చూడాలి? కంట్రోల్ చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఇంకా ఈ దాడులు శృతి మించితే ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి అనుకోవచ్చు? ఇప్పటికి మనం చూడొచ్చు పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ రిజల్ట్ అంటే ఎలక్షన్ పోలింగ్ కాంచే పూర్తి స్థాయి కూడా ఆ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మొత్తం కూడా కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకునే పరిస్థితి కాబడుతుంది. ఎక్కువ కూడా బంగ్లాదేశ్ నుంచి అక్కడికి వలస వచ్చారని చెప్పేసి కూడా మొదటి నుంచి ఆరోపణలునే. వాస్తవానికి వలస వచ్చిన వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉన్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఆ నేపథ్యంలోనే మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా అక్కడ ఉన్న కేంద్ర ఫోర్స్ మొత్తం కూడా అక్కడ దించిన సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఈ గొడవలు అంటే ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పశ్చిమ బెంగాల్ ప్రజలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ గొడవలు ఇక్కడితో ఆగవు. పూర్తి స్థాయిలో కూడా గొడవలు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అందరూ కూడా ప్రజలు మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న గొడవైనా అది పెద్ద ఇష్యూ చేస్తున్నారు. దాన్ని భారీ ఎత్తున కూడా దాడుల దాకా తీసుకువెళ్లే సిచ్యువేషన్ కనపడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు మాత్రం పశ్చిమ బెంగాల్ ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇటు కొత్తగా వచ్చినట్టు బీజేపీ ప్రభుత్వం చెప్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ మమతా బెనర్జీ చెప్పేది ఏంటంటే కేవలం ఇది బీజేపీ చేపిస్తున్నట్టు దాడులు అని చెప్పేసి కూడా మమతా బెనర్జీ కూడా చెప్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదైనా కానీ ఒక ఉద్రిక్తత వాతావరణం ఉంది. కానీ ప్రస్తుతానికైతే కేంద్ర బలగాలు మొత్తం కూడా ఆ రోజు కూడా కొన్ని ప్రాంతాలు మోహరించినట్టు పరిస్థితి కాబట్టి ఏదైతే దాడులు జరుగుతాయని అనుమానంగా ముందుగానే గుర్తించినట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికి కూడా 144 సెక్షన్ విధించినట్టు సిచ్యువేషన్ మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో కూడా అక్కడ రోజు కూడా పూర్తి స్థాయిలో కూడా కేంద్ర బలగాలు అయితే రోజు ఒక పర్యవేక్షణ అయితే అక్కడ కొనసాగుతున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదైనా ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే పశ్చిమ బెంగాల్లో కొనసాగుతుంది. ఆశ. రైట్ నవీన్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.